నమస్కారం అండి. నేను మీ కూని అంకబాబు. ఈరోజు మా ఎస్వీఆర్ స్కూల్ తరఫున మా స్టూడెంట్స్తో ఒక విచిత్రమైనటువంటి ఒక లొకేషన్కి వచ్చాము. ఒక పుణ్యక్షేత్రం, శైవాలయం. దీని ప్రత్యేకత ఏంది, మనం నేరుగా వెళ్ళి చూస్తాం. ప్రత్యేకత ఏంది, నేరుగా వెళ్ళి చూస్తాము. మీకు రూట్ మ్యాప్ దగ్గర నుంచి కూడా చూపిస్తాను. ప్రతి విషయాన్ని మీకు క్షుణ్ణంగా దీని ప్రత్యేకత ఏంది, అసలు చాలా నాకు తెలిసి ఇటువంటి ప్రత్యేకమైనటువంటి జలపాతం నేనైతే అరుదుగా నాకైతే తెలియదు ఎక్కడ ఉందో. నాకు తెలిసి సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశం ఇదే ఇటువంటి ప్రత్యేకమైనటువంటి జలపాతం. అది ఏంటంటే హాట్ వాటర్. సహజంగా జలపాతం అంటేనే చల్లగా కూల్గా ఉంటుంది, కానీ ఇది చాలా హాట్గా ఉంటుందని చెప్పారు. ఇది శ్రీకాళహస్తి దగ్గరగా ఉంది. ఈ క్షేత్రానికి మనం వెళ్దాం. ఈ క్షేత్రానికి మనం లోపలికి వెళ్ళి అన్ని వివరంగా చూస్తాం. ఈ క్షేత్రాన్ని మేము మా విద్యార్థులతో సహా ఈ టూర్కి వచ్చామండి. మీకు వాళ్ళని కూడా చూపిస్తాను. ఇది మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఆర్చి దక్షిణ కాళికాదేవి ఆలయం అన్నమాట. అంటే కాళహస్తి నుంచి ఒక 8 కిలోమీటర్ దూరంలోనే మనం ఆర్చి చూడవచ్చు. అక్కడి నుంచి మనం లోపలికి వచ్చిన తర్వాత ఈ యొక్క కాళికాదేవి ఆలయం ఉంటుంది. చాలా బాగుంటుందండి లోపల, చాలా అంటే చాలా బాగుంటుంది. అయితే ఈ ఆలయం గురించి మరో వీడియో చేశాను. నేను వచ్చే వారం లేదా వచ్చే వారం ఈ వీడియోని మీకు పోస్ట్ చేస్తాను. ఇప్పుడు మనం వెళ్ళేది భైరవ కోన. ఇదే ప్రధానమైన ఆర్చి. ఇక్కడి నుంచే మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడి నుంచి చూడండి, మొదట్లో మనకి ఒక మండపం. అంటే ఈ ప్రాంతం అంతా కూడా జలపాతాలు, అక్కడ ఈ శివలింగాలు, శివక్షేత్రాలు ఉన్నాయన్నమాట. అంటే ఉదాహరణకి ఇప్పుడు భైరవ కోన, మనం ఇప్పుడు వెళ్ళేది భైరవ కోన. అలాగే పక్కన సహస్రలింగాల కోన. ఇదంతా కూడా దారి కలుపుతూ కాళహస్తి నుంచి మంచి రోడ్డు వేశారండి. ఏం ఇబ్బంది లేదు, బాగుంది. ఇప్పుడు మనం భైరవ కోన వెళ్తున్నాం. ఇది చాలా వాలుగా ఉంటుందండి. మేమైతే పిల్లలతో బస్సులోనే వెళ్ళాము. చాలా నిదానంగా, చాలా నిదానంగా. ఎందుకంటే బస్సు బైక్ ఎక్కడం చాలా కష్టం అనిపించింది. చూడ మంచి మలుపులు, ప్రతి మలుపులో కూడా ఆ కొండలు, అద్భుతమైనటువంటి సీనరీస్ అన్నమాట. కొండల మధ్య మా ప్రయాణం సాగింది. గుబురు చెట్ల మధ్య. అయితే మా స్కూల్ డ్రైవర్కి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే అంటే 2 వ్యాన్లు వచ్చాయి. మా డ్రైవర్లు ఇద్దరు కూడా చాలా చక్కగా చాకచక్యంతో నడిపారు. మీరు చూసారంటే చాలా వాలుగా ఉంది. నాకైతే బస్సు రిటర్న్ వచ్చేస్తా అనిపించింది అనమాట. ఇప్పుడు మనం నేరుగా ఇక్కడ క్షేత్రంకి అయితే వచ్చాము. అయితే మనం భైరవ కోన పోయే ముందు మనకు కనిపిస్తున్న క్షేత్రం పేరు భైరవాలయం. భైరవుడు తెలుసు కదా, ఈ భైరవ ఆలయం ఉంటుంది. దీన్ని చూసిన తర్వాత మనం అక్కడికి వెళ్తామన్నమాట. ఇప్పుడు చూశారు కదా, వీళ్ళంతా మా పిల్లమ్మొక. వీళ్ళతో ఇప్పుడు మనం యొక్క క్షేత్రానికి వెళ్తా ఉన్నాము. చూడండి, ఈ భైరవ క్షేత్రం నుంచి మనం ఈ వ్యూ చూసామంటే చాలా చక్కగా ఉంది. చూడండి, చాలా అంటే చాలా చక్కగా ఉంది. అంటే ఎత్తైనటువంటి కొండల మీద నుంచి ఈ యొక్క వ్యూ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంది. ముందు ఈ భైరవాలయం చూద్దాం. అంటే భైరవుడు అనగా తెలుసా, కాలభైరవుడు. ఈ కాలభైరవుడు కోసం గుడి కూడా చాలా విభిన్నంగా కట్టారండి, రౌండ్గా. చాలా బాగుంది. అయితే మేము వెళ్ళే సమయానికి ఈ గుడి తలుపులు మూసేస్తున్నారండి. అయినా కానీ దగ్గర నుంచి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది భైరవాలయం. అందుకనే ఈ యొక్క ప్రాంతాన్ని భైరవ కోన అనడంలో కూడా ఒక అర్థం ఉందన్నమాట. అక్కడ స్వామిని మనం పెట్టేటువంటి భైరవ కోనకి ఈయన ముందు వెల్కమ్ చెప్తుంటాడు, స్వాగతం చెప్తుంటాడు అనమాట. ఈ యొక్క భైరవాలయం చుట్టూ విఘ్నేశ్వరుడు, అలాగే నాగప్రతిమలు చుట్టూ నాగప్రతిమలు ఏర్పాటు చేస్తున్నారు. చూడండి, బాగా మా పిల్ల మొక్కను కూడా చూడండి. చూస్తున్నారు కదా, నాగపడిగల్ని చాలా బాగా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ. అంటే కాలభైరవుడికి చుట్టూ, అంటే ఆ పరమేశ్వరునికి అంశ కాలభైరవుడు. అలాగే ఆ పరమేశ్వరుడు యొక్క ఆభరణమే
ఈ యొక్క నా నాగపడిగ అంటే నాగరాజు పాములు దానికే గుర్తుగా ఏర్పాటు చేశారు. చూడండి ఇదంతా కూడా శ్రీకాళహస్తీశ్వరి దేవస్థానానికి సంబంధించినటువంటి దేవాలయాల ఆధ్వర్యంలో జరుగుతున్నాయన్నమాట. ఇదే అండి మనం వెళ్ళేటువంటి భైరవేశ్వర స్వామి, ఈ భైరవ కోన, హాట్ వాటర్. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. మా పిల్లల్ని తీసుకొని నేను కూడా కొంచెం ఎక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది, ఎగుడు దిగుడుగా ఉంది రోడ్డు. చూడడానికి అయితే మాకు చాలా కుతూహలం ఉంది. దగ్గరే అండి, ఆ భైరవాలయానికి ఈ జలపాతానికి చాలా దగ్గర రూట్ ఉంది. చాలామంది భక్తులు ఇక్కడ హాట్ వాటర్ ఇదే. ఇప్పుడు మనం చూడబోయేది ఆ జలపాతానికి సంబంధించినటువంటి చిన్న ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ స్నానం చేస్తారంట. కాకపోతే ఈరోజు ఏంటంటే ఆ రోజు మేము వెళ్ళిన రోజు పౌర్ణమి, ప్రత్యేకమైన పౌర్ణమి. అభిషేకాలు చేయడం వల్ల అంత మురికేయడం వల్ల స్నానం చేయలేదు. ఇంకా మనం శివుని చూద్దాం. వచ్చేసామండి. చూసారా, చిన్న బుల్లి నంది, ఎదురుగా పరమేశ్వరుడు లింగాకారమై వెలుస్తున్నాడు. ఇక్కడ మనం అనుకుంటున్న జలపాతం ఏది ఉందో ప్రస్తుతానికైతే అనుసీజన వల్ల కొద్దిగా వస్తుంది. ఇది వర్షాకాలం అప్పుడు చాలా పెద్దగా ఉంటుంది. ఆ జలపాతం నేరుగా శివుడిని అభిషేకిస్తూ ఉంటుంది. పైగా గోరువెచ్చని నీళ్ళు ఉంటాయంట, వెచ్చని నీళ్ళు ఉంటాయి. నేను చెప్పాను హాట్ వాటర్ అని చెప్పాను కదా. ప్రస్తుతం అన్సీజన్ కాబట్టి మేము చూసాము, నీళ్ళు అయితే కొంచెం చల్లగానే ఉన్నాయి. చల్లగానే అంటే మామూలుగా జలపాతం ఎంత చల్లగా అంత కాకుండా ఒక రకంగా ఉన్నాయన్నమాట. కానీ ఈ సీజన్ అప్పుడు, ముఖ్యంగా వర్షాలప్పుడు ఈ కొండల్లోంచి వచ్చే నీళ్లు చాలా వెచ్చగా ఉంటాయని చెప్పేసి ఇక్కడ వారు చెప్తున్నారు. ఇక్కడ దీపారాధన చేయడానికి అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ పైగా ఈ చక్కనటువంటి అరణ్య ప్రాంతంలో, అభయారణ్య ప్రాంతంలో పరమేశ్వరుడు వెలిసి మనల్ని ఆశీర్వదించడానికి అన్నట్టుగా ఇక్కడ కొలువై ఉన్నాడు భైరవ స్వామిగా. వీళ్ళంతా మా శిష్యులు. ఇప్పుడు మనం ఈ జలపాతం ఎక్కడికైతే వస్తుంది కదా, అది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాలి. ఒక చిన్న కుతూహలం అయితే మాకు బయలుదేరిందని మా పిల్లలంతా ఇక్కడ వచ్చి చాలా తృప్తిగా స్వామిని దర్శించుకున్నారు. ఇప్పుడు మనం అంటే మనం చూద్దాం, పైన దాకా వెళ్ళి ఆ యొక్క జలపాతం ఎక్కడి నుంచి వస్తుందో చూడడానికి కాస్త ప్రయత్నం చేద్దాం. రూటు చాలా కష్టంగా ఉందండి. బండల మీద నేనైతే చెప్పులు కూడా వేసుకోలేదు. స్వామివారి కొండ అని ఈ రాళ్ల మీద సరైన దారి అయితే లేదు. కానీ వెళ్ళాలని, ఆ జలపాతం ఎక్కడి నుంచి వస్తుందో చూడాలని చెప్పేసి గట్టిగా ప్రయత్నం అయితే నిర్ణయించుకున్నాం. నేను, ఇంకొకసారి అలాగే మా పీటీ సారు, దినేష్ సారు, ఇంకొకసారి ప్రసాద్ సారు, మేము బయలుదేరాము. అలాగే మాతో పాటు కొంతమంది పిల్లలు కూడా వచ్చారు. నడవడితే చాలా కష్టం అనిపించింది. చూద్దాం. జంతువు వచ్చిపోసింది. కాదు, ఈ మేకలు. మేకలు వచ్చున్నాయి అదంతా. సరే ఆడదా పోదాం. ఇది స్టార్టింగ్ పాయింట్, ఒక రకంగా ఎండింగ్ పాయింట్. వాటర్ అంతా ఫ్లోట్ ఇట్టే ఉంటుంది సార్. వీటి మీద నుంచి వస్తుంది వాటర్. అది బాట.
ఉమ్. మీరు మేకలు మేపుతారా? ఇగో మేకలు. నేనైతే అలసిపోయానండి. ఇంత దూరం రావడానికి చాలా కష్టపడ్డాం. మా పిల్లలు ఎలా కష్టపడ్డారో అంతా వారికి శివుని ఆశీస్సులతో బాగా జరిగింది అనుకుంటున్నాను. ఇదేనండి మా సార్ వాళ్ళు, మా పిల్లలు చాలా సాహసం అయితే చేశారు. ఈ యొక్క అడవిలో, కొండల్లో, గుట్టల్లో ఆ, ఆ, మొత్తానికి శివుని యొక్క ఆశీస్సులతో మేము ఈ ట్రెక్కింగ్ చేశాము. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నేను. తప్పకుండా ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా వీడియోని తొలిసారి చూస్తున్నవారైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాము. కృతజ్ఞతలు.